శివాజీ గారు బెస్ట్ ఆఫ్ లక్ సార్. రాజకీయాల్లో ఫెయిల్, సినిమాల్లో ఫెయిల్, అట్లీస్ట్ ఆ బిగ్ బాస్ లో అయినా సక్సెస్ రాండి. కంటెస్టెంట్లు రెచ్చగొట్టినట్టు రెచ్చగొట్టాలన్నా కూడా నేను ఇప్పుడు రెచ్చిపోను. మీ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు గారు, మీ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ గారు బాగానే ఉంటారు. కాదు సార్, మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు. అబ్బా అబ్బా, పాలిటిక్స్ సినిమాలు మించిన వాళ్ళు ముదురు బ్యాచ్ కనిపిస్తారు మీకు. సమస్య లేదండి. సినిమా మీరు ఫైట్ చేసేది 20 to 23 years ఏజ్ గ్రూప్ తో. శివాజీ గారు మన పిల్లలండి వాళ్ళందరూ పాపం. అలా అనే నేను కూడా లోపలికి వెళ్ళి 2 వారాల్లోనే బయటకు వచ్చా. ఆవిడ వదలలేక వచ్చేసారు. జాఫర్ ఆడలేక కాదు. ఓకే 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 అంతే. చంద్రబాబు నాయుడు గారు వెల్కమ్ టు శివాజీ గారు టేక్ బి ఫామ్ అంటారేమో. నా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, చిరంజీవి గారు ఆర్ కళ్యాణ్ గారు సీఎం అవటం అనేది. హీరో శివాజీ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయినారు అంటే ఆ కోర్ ఏరియాలో మాత్రం ఎంట్రీ ఇచ్చాడు. బిల్డింగ్ ఏదైతే మెయిన్ బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్లో కరెక్ట్గా ఒక 4:35 o'clockకి లోపలికి ఎంట్రీ ఇస్తాడు. జస్ట్ వెళ్ళక ముందు ఇప్పుడు బిగ్ బాస్ ప్రీ ఎంట్రీ ల్యాండింగ్ అని ఒక చోట ఉంటుంది. అంటే ఒక 1 day బిఫోరే కంటెస్టెంట్ని తీసుకుని వచ్చి ఆ రూమ్లో పెడతారనమాట. అక్కడ ఎవ్వరు ఉండరు. శివాజీకి నాకు ఫోన్ చేశాడు. నేను వెంటనే శివాజీతో మాట్లాడి వీడియో కాల్ ఇప్పుడు రికార్డ్ చేయబోతున్నాను. అతని మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. స్మాల్ చిట్ చాట్, కొంచెం ఏడిపించే ప్రయత్నం కూడా చేద్దాం. ఓకే, రెడీ. శివాజీ గారు బెస్ట్ ఆఫ్ లక్ సార్. కొత్త జర్నీ. శివాజీ గారు లోపలికి వెళ్ళిన తర్వాత నటించకండి. నటించి ఈ సినిమా వాళ్ళు నటించి 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 అలవాటు. అక్కడికి వెళ్ళి జీవించండి. ఎలాగుంటారో అలాగే ఉండండి. తప్పకుండా జాఫర్ గారు. మీరు కూడా ఏంటంటే మీరు బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు మీరు నటించారు అని అంటే నేను నటిస్తా. మీరు మామూలుగా న్యాచురల్ గా ఉన్నారంటే నేను న్యాచురల్ గానే ఉంటా. అదే అక్కడ కెమెరాలు చూసిన తర్వాత కాన్షియస్ అయిపోతారండి. కాన్షియస్ అయిపోయి ఎలాగా బయట పోర్ట్రే అయిపోతామనే భయంతో మనిషి ఏంటంటే నటన స్టార్ట్ చేస్తాడు. ముఖ్యంగా మీ సినిమా వాళ్ళకు అయితే ఇది మనకు కాన్షియస్ అవుతాం కానీ మీ అలవాటే కదా సినిమా వాళ్ళకి ఇదంతా. తప్పు చేస్తే తప్ప భయం అనేది మన బ్లడ్ లోనే లేదు జాఫర్ గారు. ఇంకోటి శివాజీ గారు, మీరు రాజకీయాల్లో ఫెయిల్, సినిమాల్లో ఫెయిల్, అట్లీస్ట్ ఆ బిగ్ బాస్ లో అయినా సక్సెస్ రాండి. మీరు నన్ను బిగ్ బాస్ లో కంటెస్టెంట్లు రెచ్చగొట్టినట్టు రెచ్చగొట్టాలన్నా కూడా నేను ఇప్పుడు రెచ్చిపోను. నేను సక్సెస్ 2 ఎకరాల రైతు వెంకటేశ్వరరావు కొడుకు ప్యాంటు చక్కగా వచ్చి ఒక 96 సినిమాల్లో నటించడం అంటే ఫెయిల్యూర్ స్టోరీకి అంత ఉంటదా? పాలిటిక్స్ లో ఫెయిల్ కదా చెప్తా. పాలిటిక్స్ లో నేను ఎప్పుడు లేను. నాకు నచ్చలా బీజేపీ నుంచి బయటకు వచ్చా. నేను శివాజీ అన్నాడు ప్రజల గొంతుగా. ప్రజల తరఫున చచ్చిపోయే వరకు పోరాడతా. ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా అడుగుతా. చంద్రబాబు నాయుడు గారు చేసినా అడిగా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నా అడుగుతా. ప్రజల తరఫున నిలబడతా. నేను ఫెయిల్యూర్ అంటే ఎప్పుడో తెలుసా? నా ఒంటి మీద చొక్కా ప్యాంటు 2 పోయిన రోజు నేను ఫెయిల్ అయినట్టు. నేను తెచ్చింది అదే ఇండస్ట్రీకి కాళ్ళు రబ్బర్ చెప్పులతో వచ్చాను. రోజున ఒక 50 లక్షల రూపాయల కారులో తిరుగుతున్నాను. డీసెంట్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఇంకోటి ఇక్కడ నేను మీ కాంట్రవర్సీ పెట్టుకోదలుచుకోలేదు. కనీసం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మీ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు గారు, మీ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ గారు బాగానే ఉంటారు. వీళ్ళ గురించి ఆలోచించకండి. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి లోపలికి వెళ్ళిన తర్వాత. కాదు సార్, మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు. అబ్బా అబ్బా, నిజాలు మాట్లాడండి. ఇక్కడ బిగ్ బాస్ లేడు. మా అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ నాకు బాగా కావాల్సిన వాళ్లే. నా రాష్ట్రానికి సంబంధించిన నాయకులే, నా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్న నాయకులే. వీళ్ళ గురించి నేనేం టెన్షన్ పడను. ముఖ్యంగా మా జాఫర్ గారు వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటారనే నమ్మకం నాకుంది సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతా మిమ్మల్ని సపోర్ట్ చేయాలా వద్దా? ఇప్పుడు ఇంకొక మాట మన ఇంటర్వ్యూలో చెప్తున్నా నేను మీకు. మళ్ళీ చెప్తున్నా. చిరంజీవి గారి కాంపౌండ్, చిరంజీవి గారి బ్రదరు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ నుంచి ఎక్కడో చిన్న లోపం వల్ల వాళ్ళ సీఎం రేస్ లో వెనకబడి ఉన్నారు. కానీ ఒక్కసారి ఆ లోపం సరిదిద్దుకుంటే, ఆ లోపం ఏంటో నాకు తెలుసు, నేను చెప్పానంటే తిడతారు. కాబట్టి నేను ఆ మెగా ఫ్యామిలీ సీఎం అవ్వటం అనేది 2029 6:33లో చాలా చిన్న విషయం వాళ్ళకి. మీరు అనొచ్చు ఇప్పుడు కాలేరు అంటే, సంస్థాగతంగా లోపాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కాలేరు. కానీ ఆంధ్రప్రదేశ్ కి వాళ్ళ సామాజిక వర్గం నుంచి ముఖ్యంగా చిరంజీవి గారు, నేను చెప్తున్నా అందరికి ఒకటే మాట,
చిరంజీవి గారు ఆర్ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవటం అనేది చాలా చాలా చిన్న విషయం నా దృష్టిలో. బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఈ టీడీపీని ప్రమోషన్ చేసుకునే కార్యక్రమం పెట్టుకుంటారు అక్కడ కూడా మీరు. సార్ టీడీపీ వాళ్ళు నాకు ఎప్పుడు ఏం చేశారని నేను వాళ్ళని సపోర్ట్ చేయాలి, లేదంటే ఎప్పుడు నాకు ఏం చేయలేదని నేను వాళ్ళని తిట్టాలి? నాకు ప్రజలకి చేస్తే ప్రజలు ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో వెనకడుగేస్తే మళ్ళీ లాక్కొచ్చిందాక ఊరుకోలా. పోయిందా? జగన్మోహన్ రెడ్డి గారిని దాంట్లోకి తీసుకొచ్చానా లేదా? మీరే ప్రత్యేక సాక్ష్యం. అసలు ప్రత్యేక హోదా అనేది ఉంది ఒకటి అనేది ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు చెప్పామంటే వీళ్ళిద్దరిని లాక్కరావటం వల్లనే తెలిసింది కదండి. ఎవరికి సపోర్ట్ చేశాను నేను, ఎవరికి సపోర్ట్ చేసి నేను ఏం లబ్ధి పొందాను, ఏంటి నాకు జరిగింది? నేను ప్రజలు అన్యాయం అయిపోతే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తా ఎవరైనా సరే. శివాజీ గారు, మీరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు 60 అడుగులు రోడ్డేస్తే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు 150 అడుగులు రోడ్డేసి దున్నేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నే వాటి సొంత ప్రయోజనాల కోసం, అభివృద్ధిలో కాదు. ఇప్పుడు మీరు పాలిటిక్స్ లో ముదురు బ్యాచ్ ని చూసి ఉంటారు, సినిమాల్లో ఇంకా ముదురు చూసుంటారు. నాకు అనుభవపూర్వకంగా చెప్తున్నాను, బిగ్ బాస్ లో ఈ పాలిటిక్స్ సినిమాలు మించిన వాళ్ళు ముదురు బ్యాచ్ కనిపిస్తారు మీకు. సమస్య లేదండి, సినిమా ఒప్పుడు ముదురులు కాదు సార్, వాళ్ళు చాలా సెన్సిటివ్ పీపుల్, భయంతో బతికేస్తుంటారు వాళ్ళు. ట్రస్ట్ మీ, ఒక బౌండరీ లైన్, ఒక లైన్ ఉంటది, ఆ లైన్ దాటకుండా వాళ్ళ పరిధిలో ఉండి వాళ్ళని రాజకీయ నాయకులతో కలపకండి. సరే, నేను కలపలేదు, కానీ ఈ 2 సెక్షన్ పీపుల్స్ కంటే కూడా ఎక్కువగా ముదురు బ్యాచ్ మీకు బిగ్ బాస్ లో కనిపిస్తారు. మీరు ఫైట్ చేసేది 22-23 ఇయర్స్ ఏజ్ గ్రూప్ తో. శివాజీ గారు, మన పిల్లలండి వాళ్ళందరూ, పాపం వాళ్ళు నాతో ఫైట్ మాత్రం నాకు పోయేదే ఉంది. అలా అనే నేను కూడా లోపలికి వెళ్ళి 2 వారాల్లోనే బయటకు వచ్చా. మీరంటే ఇంటికాడ మేడం ని చూడలేక వచ్చేసారు, బాగానే ఉన్నాము. మా మేడం గారిని చూసుకోవడానికి వాళ్ళ పిల్లలు ఉన్నారు. మీరు గారి మీద టెన్షన్ తోనే వచ్చారనే విషయం మరిద్దరికి తెలుసు. ఆడలేక కాదు, జాఫర్ ఆడలేక కాదు, ఆవిడ వదలలేక వచ్చేసారు అంతే. అంతేనంటారా? ఓకే 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 అంతే అంతే అంతే. ఇప్పుడు మీరు బయట రాగానే రెడీగా ఉంటుంది ఎమ్మెల్యే టికెట్, నర్సరావుపేటనా లేకపోతే సత్తెనపల్లె, టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వెల్కమ్ టు శివాజీ గారు టేక్ బీ ఫామ్ అంటారేమో. నేను ఈ భూమి మీద నన్ను స్వచ్ఛంగా ప్రేమించే నా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు రాజకీయాలు వద్దు, నేను ప్రజల కోసమే నిలబడతా, ప్రజల గొంతుకులాగానే మాట్లాడతా, గాని బిడ్డల మీద ఒట్టు నాకు అసలు పాలిటిక్స్ వద్దు. నేను నిజాయితీగా పనిచేశాను కాబట్టి మళ్ళీ భగవంతుడు నాకు, నేను వెబ్ సిరీస్లు చేస్తున్నా, సినిమాలు వచ్చిన తర్వాత చేస్తా. బిగ్ బాస్ సెకండ్ లో కూడా మీకు అవకాశం వచ్చింది, ఫస్ట్ లో కూడా అవకాశం వచ్చింది, అప్పుడు ఎందుకు పోలేదు, ఇప్పుడు ఎందుకు పోతున్నారు? అప్పుడు కరెక్ట్ గా ప్రత్యేక హోదా ఈ మూమెంట్ చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉందండి. అంతే తప్పితే నన్ను సడన్ గా అడిగారు వాళ్ళు, 2 నిమిషాలు ఆలోచించాను, ఎస్ దేవుడు పంపించి ఉంటాడు, నేను బిగ్ బాస్ ఒప్పుకున్నాను తప్పితే నేను బిగ్ బాస్ లేకపోయినా నేనేమి ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసేవాడిని కాదండి. మీకు తెలుసు, నేను ఎప్పుడు నా నోటితోటి నేను స్ట్రైట్ గా మాట్లాడతాను తప్పితే లోపల ఎజెండా ఉంటే శివాజీ బీజేపీలో ఉండడు, బీజేపీ ప్రెసిడెంట్ అయ్యేవాడు, స్టేట్ కి చాలా కథ నడిచేది. ఏంటి ఇప్పుడు కప్పుతోనే బయటకు వస్తారా, లేకపోతే మీ ప్రభావం జస్ట్ ఆ ముద్ర వేసి చాలని అనుకుంటున్నారా? ఎవడైనా సరే మీకు తెలుసు, ఆ కాంటెస్ట్ కి వెళ్ళేది గెలుద్దామనే వెళ్తాడు. నేనేమి ఆలోచించి వెళ్తున్నానంటే, ఓ మంచి లైఫ్ టైం అవకాశం కదా, అసలు వెళ్దాం లోపలికి, అంతేనండి. లోపల గెలవద్దు అని ఎవరికీ ఉండదు. ఆల్ ది బెస్ట్ శివాజీ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఒకవేళ లేట్ అయితే, ఓ 20 గంటలు 24 గంటలు లేట్ అయితే కూడా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన్ని కానీ చిరంజీవి గారిని కానీ ఒక 5 ఏళ్లను 10 ఏళ్లను సీఎం గా చూడాలనేది నా కోరిక, చూస్తా. ఇది మర్చిపోయా, ఈ బిగ్ బాస్ ఓట్ల కోసం కాదండో, శివాజీ ఆ టైప్ కాదు. మళ్ళీ చెప్తా, సమయం కాబట్టి, ఆయన బర్త్డే కాబట్టి విశేష చెప్తున్నా. ఆల్ ది బెస్ట్ శివాజీ గారు. థ్యాంక్ యూ జాఫర్ గారు. మీరు కప్పుతోనే బయటికి రావాలని ఒక మిత్రుడిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, బాయ్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ.